17 సార్లు దండయాత్రలు ఎదుర్కొని 18 సార్లు పునరుద్ధరింపబడిన ఏకైక ఆలయం. అరేబియా సముద్రం ఒడ్డున నెలకొన్న జ్యోతిర్లింగం. ఇప్పుడున్న సోమనాథ్ ఆలయం 1950లో సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్మింపజేశారు. ఎల్ఈడి లైట్ల కాంతిలో దగదగా మెరిసిపోతూ అద్భుతంగా కనిపించే దేవాలయం. మహాశివుని 12 జ్యోతిర్లింగాలలో మొట్టమొదటిది సోమనాథ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాసు ట్రావెల్ బ్లాగ్. నిన్న మనం ద్వారకా నుంచి సోమనాథ్ చేరుకున్నాము. అప్పటికే రాత్రి అయినందువల్ల దర్శనం చేసుకోలేదు. కానీ ఇవాళ పొద్దున్నే బయలుదేరి బ్రేక్ఫాస్ట్ చేసి అప్పుడు మనం సోమనాథ్ ఆలయానికి వెళ్లి అక్కడే విశేషాలవన్నీ చూసుకుని ఆ తర్వాత నైట్ విజన్ అంటే సోమనాథ్ టెంపుల్ రాత్రి ఎలా ఉంటుంది అన్నది కూడా మనం ఇవాళ ఈ వీడియోలో చూడబోతున్నాం. అద్భుతమైన ఈ దృశ్యాన్ని మీరు ఏమాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నాతో పాటు చూడటానికి ప్రయాణానికి మీరు సిద్ధమేనా? అయితే పదండి. ఫ్రెండ్స్, ఎస్ స్క్వేర్ రెస్టారెంట్లో పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని ఇక్కడి నుంచి సోమనాథ్ ఆలయం చూడటానికి బయలుదేరాం. హోటల్ నుంచి జస్ట్ ఒక 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఆలయం ఉంది. సోమనాథ్ వేరావెల్ రేవు పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిందూ పుణ్యక్షేత్రం. సోమనాథ్ దేవాలయం పాలీ మార్కెట్లో ఉంది. ఆ ఎదురుగుండా కనిపిస్తుంది స్టాట్యూ, చూశారు కదా. దాని గురించి నేను తర్వాత మన వీడియోలో డీటెయిల్గా చెప్తాను. చాలా ముఖ్యమైన అంశం మనం తెలుసుకోవాల్సింది. ఇప్పుడు మనం సోమనాథ్ దేవాలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టాం. ఎదురుగుండానే ఉంది సోమనాథ్ దేవాలయం. ఈ ప్రాంగణమంతా చాలా సువిశాలంగా ఉంది. ఎంత ఎక్కువ రష్ ఉన్నా కూడా పట్టేంతగా ఈ ఆలయ ప్రాంగణం ఉంది. ఆ ఎదురుగుండా మనకు కనిపిస్తోంది దూరంగా, అదే సోమనాథ్ ఆలయం. ఇవాళ కూడా భక్తులు బాగానే ఉన్నారు. ఆ రెడ్గా కనిపిస్తోంది కదా, అందులోనే యాక్చువల్గా మనకి నైట్ టైం సౌండ్ అండ్ లైట్ షో ఉంటుంది. దానికి టికెట్స్ అక్కడే ఇస్తారు. ఆ ఎదురుగుండా కనిపిస్తున్నవి సెల్ ఫోన్ కౌంటర్స్. మనం ఇక్కడ సెల్ ఫోన్స్ని డిపాజిట్ చేసి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ ఎదురుగుండా ఎర్ర జెండాతో కనిపిస్తోంది కదా పైన, అదే సోమనాథ్ ఆలయం. చాలామంది ఇక్కడి నుంచే చూసి దండం పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు లోపలికి రాలేని వాళ్ళు. ఇది ఎంట్రీ పాయింట్. లేడీస్ ఇటువైపు, జెంట్స్ అటువైపు. ఇక్కడి నుంచి ఆలయం లోపలికి వెళ్ళటానికి ఎంట్రీ పాయింట్. సెల్ ఫోన్స్ అక్కడ డిపాజిట్ చేసి మనం ఇలాగ లోపలికి వెళ్ళాలి. ఇక్కడ బ్యాటరీ కార్స్ ఉన్నాయి. మీకు అక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా. ఇక్కడి నుంచి అటు వెళ్ళి సీనియర్ సిటిజన్స్ ఎవరైనా ఉంటే బ్యాటరీ కార్ని ఉపయోగించుకోవచ్చు. అలాగే వీల్ చైర్ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉంది. ఎవరైనా నడవలేని వారు ఉంటే వాళ్ళు కూడా ఆ రూట్లో తీసుకుని వెళ్తారు. మేము ఇక్కడ
ఒక గ్రూప్ ఫోటో తీయించుకున్నాం. ఫోటోగ్రాఫర్ కాపీకి 100 రూపాయల చొప్పున వసూలు చేస్తారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళంగానే అక్కడ మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం కనిపిస్తుంది. సమైక్య భారతంలో జునాగఢ్ విలీనమైన తర్వాత అప్పటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 1947 నవంబర్ 12న భారతీయ సైన్యాలను క్రమపరిచే నిమిత్తం ఇక్కడికి వచ్చి అదే సమయంలో ఈ ఆలయ పునర్నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారు. దానికి గుర్తుగా ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఉంచటం జరిగింది. ఇక్కడి స్థల పురాణం ప్రకారం సోమనాథ్ దేవాలయాన్ని చంద్రుడు నిర్మించాడని భావిస్తారు. సోముడు అనగా చంద్రుడు అని అర్థం. చంద్రుడిని దక్షుడి శాపం నుండి విముక్తిడిని చేసిన శివుడి ఆలయం కనుక ఇది సోమనాథ ఆలయం అయింది. ఇక్కడి శివుడు సోమనాథుడు అయ్యాడు. శివుడు ఈ ఆలయంలో చంద్రుడి తప ఫలితంగా స్వయంగా ప్రత్యక్షమై స్వయంగా వెలిశారు. చివరిసారిగా ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయ పునర్నిర్మాణం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ఆలయాభివృద్ధికి ప్రణాళికను ప్రతిపాదించారు. పటేల్ మరణానంతరం భారతదేశపు మరి ఒక మంత్రి అయిన కెఎం మున్షి ఆధ్వర్యంలో ఈ పునర్నిర్మాణ కార్యక్రమాలు కొనసాగించబడ్డాయి. ఈ ఆలయ చరిత్ర చాలా గొప్పది. 17 సార్లు దండయాత్రలలో కూలకొట్టబడిన, 18 సార్లు పునర్నిర్మించబడిన గొప్ప ఆలయం ఈ సోమనాథ్ ఆలయం. ఇది అతి ప్రాచీనమైన మహాశివుని 12 జ్యోతిర్లింగాలలో సోమనాథ్ మొదటిది. దీనిని ప్రభాస తీర్థం అని కూడా పిలుస్తారు. అరేబియా సముద్ర తీరాన వెలిసిన ఈ పుణ్యక్షేత్రం సముద్రపు అలల తాపిని తట్టుకునే విధంగా 25 అడుగుల ఎత్తున్న బండరాళ్లతో నిర్మించిన మట్టం మీద రూపుదిద్దుకుంది. ఈ ఆలయ గర్భగుడిలో శివలింగం 4 అడుగుల ఎత్తుండి ఓంకారంతో అమర్చి ఉంటుంది. మీరు సోమనాథ్ యొక్క ఇంకో అద్భుతాన్ని వింటే ఆశ్చర్యం కలగక మానదు. ఇక్కడి జ్యోతిర్లింగం తేలుతున్నట్లుగా ఉండేదని 11వ శతాబ్దంలో భారతదేశాన్ని ఆక్రమించిన టర్కిష్ పాలకుడు గజనీ మహమ్మద్ చరిత్రకారులు నమోదు చేశారు. ఇస్లాంను వ్యాప్తి చేయాలనే తపనతో సోమనాథ్ ఆలయానికి చేరుకున్నప్పుడు గాలిలో తేలియాడుతున్న జ్యోతిర్లింగాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. కానీ వారు విగ్రహాన్ని తరలించలేకపోయారు. చాలా ప్రయత్నాల తరువాత అతను చివరికి విగ్రహాన్ని విచ్ఛిన్నం చేయగలిగాడు. సోమనాథ్ ఆలయంలో తేలే జ్యోతిర్లింగం ఒక మతపరమైన మరియు కళాత్మక అద్భుతం మాత్రమే కాదు, శాస్త్రీయ మరియు సాంకేతిక విజయం కూడా. ప్రస్తుతం ఉన్న జ్యోతిర్లింగం రాతితో తయారు చేయబడి కొత్త జ్యోతిర్లింగాన్ని కలిగి ఉంది. అయినప్పటికీ పైకి లేచే జ్యోతిర్లింగం యొక్క పురాణం ఇప్పటికీ ఆలయాన్ని సందర్శించిన శివుడిని భక్తి మరియు విస్మయంతో పూజించే ప్రజల జ్ఞాపకాలలో మరియు ఊహలలో నివసిస్తూనే ఉంది. గర్భాలయం తలుపులతో సహా లోపలంతా కూడా బంగారు తాపడంతో దగదగా మెరిసిపోతూ ఉంటుంది. ఆలయం బయటకొస్తే పార్వతీదేవి యొక్క అసంపూర్తిగా ఉన్న ఆలయం. ఇదే లైట్ అండ్ షో జరిగే గ్యాలరీ. టెంపుల్ దర్శనం అయిపోయింది. సోమనాథ్ టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది. అసలు ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన టెంపుల్ సోమనాథ్ టెంపుల్. ఆర్కిటెక్చర్ విధంగా అయితే కానీ నీట్నెస్ అసలు అన్ని విధాలుగాను చాలా చాలా బాగుంది సోమనాథ్ టెంపుల్. ఎవరికైనా ఛాన్స్ దొరికితే మాత్రం ఎవ్వరూ మిస్ అవ్వదు సోమనాథ్ టెంపుల్. ఈ విగ్రహం హమీర్ గోపాల్ అనే రాజకుమారుడిది. జనవరి 6, 1026లో మహమ్మద్ ఘజనీ సోమనాథ్ మీదకి దండెత్తినప్పుడు 50,000 మంది నేలకూలారు. హిందూ రాజులు రాజ్యాన్ని విడిచి పారిపోయారు. ఈ యుద్ధంలో ఈ హమీర్ గోపాల్ అనే రాజకుమారుడు శత్రు సేనలతో తలబడి ఎందరినో మట్టి కరిపించాడు. ఈ రాజ్యాన్ని రక్షించడంలో తన ప్రాణాలు కోల్పోయాడు. అందుకు చిహ్నంగా ఇక్కడొక వీరశిలను నిర్మించారు.
ఈ ఆలయానికి ఉన్న చరిత్ర చెప్పనలవి కాదు. చారిత్రక ఆధారాల ద్వారా ఇక్కడ నిర్మించిన మొదటి ఆలయం 1వ శతాబ్దానికి చెందినది. ఇది ఒకనాడు శిథిలమైపోగా తిరిగి క్రీస్తు శకం 649లో అదే శిథిలాల మీద 2వ ఆలయ నిర్మాణం జరిగింది. ఆ తరువాత క్రీస్తు శకం 722లో అరబ్బులు సింధు ప్రాంతంలో బలపడి అప్పటి గవర్నర్ గా ఉన్న జునాయిద్ 2వసారి నిర్మించిన సోమనాథ దేవాలయాన్ని ధ్వంసం చేశాడు. క్రీస్తు శకం 815లో గుర్జర ప్రతిహార రాజైన 2వ నాగభట ఈ ఆలయాన్ని 3వసారి ఎర్ర ఇసుక రాళ్లతోటి చాలా అద్భుతంగా నిర్మించాడని ఊహించబడుతోంది. క్రీస్తు శకం 1024లో గజనీ మహమ్మద్ ఈ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. ఆలయం తిరిగి గుర్జర్ పరమకు చెందిన మాల్వా రాజైన భోజీ అన్ హిల్వారాలకు చెందిన చోళంకి రాజైన భీమదేవుల చేత క్రీస్తు శకం 1026లో పునర్నిర్మాణం జరిగింది. కొయ్యతో తయారు చేయబడిన నిర్మాణం కుమరపాల్ చేత క్రీస్తు శకం 1143 నుంచి 1172 మధ్య పునర్నిర్మించబడింది. క్రీస్తు శకం 1296లో ఈ ఆలయం మరొకసారి సుల్తాన్ అలాయుద్దీన్ ఖిల్జీ సైన్యాల చేత కూల్చబడింది. క్రీస్తు శకం 1308లో సౌరాష్ట్ర రాజైన మహీపా దావా అనే రాజు చేత ఈ ఆలయం పునర్నిర్మించబడింది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఓషన్ వ్యూ సోమనాథ్ టెంపుల్కి పక్కనే ఉన్న ఓషన్ వ్యూ ఆ పాత్లో ఉన్నాము. ఇక్కడి నుంచి సోమనాథ్ టెంపుల్ అత్యద్భుతంగా కనిపిస్తుంది. అలాగే మరొక పక్క అరేబియన్ సీ కూడా ఉంది. చూసారా? It's a beautiful view of Arabian Sea. ఇప్పుడు టైం 3:45 అయింది. మళ్ళీ ఇక్కడికి సన్సెట్కి వచ్చి కలుపుతాము. క్రీస్తు శకం 1326 నుంచి 1351 మధ్య ఈ ఆలయంలో లింగ ప్రతిష్ఠ జరిగింది. క్రీస్తు శకం 1375లో ఈ ఆలయం మరొక మారు గుజరాత్ సుల్తాన్ అయిన మొదటి ముజాఫిర్ షా చేత కూల్చబడింది. క్రీస్తు శకం 1451లో ఆ తర్వాత మళ్లీ పునర్నిర్మించారు. క్రీస్తు శకం 1701లో మరొక మారు ఈ ఆలయాన్ని కూల్చేశారు. అప్పుడు మళ్లీ పునర్నిర్మించారు. క్రీస్తు శకం 1701లో ఔరంగజేబు చేత మరొకసారి ఈ ఆలయం ధ్వంసం చేయబడింది. అప్పుడు ఈ ఆలయాన్ని ధ్వంసం చేసిన రాళ్లను ఉపయోగించి ఔరంగజేబ్ మసీదును నిర్మించాడు. అక్కడ గ్లోబ్లా కనిపిస్తోంది కదా, ఈ బాణస్తంభం ఉత్తర దక్షిణ ధ్రువాల కేంద్ర బిందువుగా భావించబడుతుంది. ఈ ఆలయం నిర్మించిన స్థలానికి ఎక్కడో దక్షిణాన ఉన్న అంటార్కిటిక్ ఖండానికి మధ్య భూభాగం అన్నదే లేదు. ఈ విశేషాన్ని సంస్కృత భాషలో తెలియజేస్తున్న ఒక శాసనం ఇక్కడి బాణస్తంభం మీద చెక్కబడి ఉంది. 1000 సంవత్సరాలకు పైబడినదిగా భావిస్తున్న ఈ బాణస్తంభం ఇక్కడ సముద్ర తీరాన ఉన్న రక్షణ కుడ్యంపై నిర్మింపబడింది. లో పూనా పేష్వా భోంస్లే, కోలాపూర్కి చెందిన ఛత్రపతి భోంస్లే, ఇండోర్కి చెందిన హోల్కర్ మహారాణి అహల్యాబాయ్, గ్వాలియర్కి చెందిన శ్రీమంత్ పతిభువా వీళ్ళందరి సమిష్టి సహకారంతో ఈ ఆలయం తిరిగి 1787లో పునర్నిర్మించబడింది. కూల్చబడి మసీదుగా కట్టిన నిర్మాణానికి
సమీపంలోనే నిర్మించబడింది. అంటే ఆఖరిసారిగా ఔరంగజేబు పాలనలో ఈ ఆలయాన్ని నేలమట్టం చేసి మసీదుని నిర్మించడం జరిగింది. ఆ తర్వాత భారత స్వాతంత్రం వచ్చాక 1950 సంవత్సరంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ దీనిని తిరిగి నిర్మింపచేశాడు. ఫ్రెండ్స్, ఎల్ఈడి లైట్ల కాంతిలో ధగధగా మెరిసిపోతున్న ఈ సోమనాథ్ మందిరాన్ని చూస్తుంటే మనసు నిజంగా పులకరించిపోతోంది. ఎందుకంటే ఎన్నిసార్లు దీన్ని డిస్ట్రాయ్ చేసిన ఈ టెంపుల్ని మళ్ళీ మన భారతీయులం తిరిగి నిర్మించుకున్నాం చూసారా. ఆ పట్టుదల అయితేనేమి, ఆ వీరత్వం అయితేనేమి, నిజంగా మనందరం చాలా చాలా అదృష్టవంతులం ఈ భరత ఖండంలో పుట్టినందుకు. సోమనాథ్ టెంపుల్ నైట్ విజన్ బీచ్ రోడ్ నుంచి ఇది. బీచ్ రోడ్లో సైకిల్ ఫెసిలిటీ ఉంది. ఈ సైకిల్లో వచ్చి ఈ లైటింగ్ అంతా పిక్చరైజ్ చేశానండి. సో మనం ఈరోజు డే టైంలో సోమనాథ్ మందిరాన్ని, అలాగే ఎల్ఈడి లైట్ల కాంతిలో ధగధగా మెరిసిపోతున్న సోమనాథ్ మందిరాన్ని చూసేశాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. రేపటి మన వీడియోలో మనం చూడబోతున్నాం ఇక్కడ శ్రీకృష్ణుడు బోయవాని బాణంతో గాయపడిన ప్రదేశం, అలాగే శ్రీకృష్ణుడి నిర్యాణ స్థలం, ఇంకా సంగమం, ఇవన్నీ కూడా మనం రేపటి ఎపిసోడ్లో చూడబోతున్నాం. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ కాయలు ఏమిటి అన్నది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ ఎపిసోడ్లో దీని గురించి విపులంగా మనం చూద్దాం.